ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి? ఆదాయ వ్యయాల పరిస్థితి ఏంటి? అవమానం రాజ్యపూజ్యం ఎలా ఉండబోతున్నాయి? మొత్తంగా కుంభరాశి వారికి ఉగాది తరువాత ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం. గురుగారు, ఉగాది తరువాత కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనకు ద్వాదశ రాశులు నిత్య జీవితంలో ప్రతినిత్యం కూడా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ తద్వారా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాం. అలా ప్రతి సంవత్సరం మనకు ఉగాది అని చెప్పి మనకు పండగ నిర్ణయం చేశాం. అలా బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రతి ఉగాదిని, యుగాది అంటే ఆది నుంచి ఇక్కడ ప్రారంభం చేశారు, సృష్టి ఆది అది ప్రారంభం అని చెప్పబడింది. అలా సృష్టి ఆది ప్రారంభం నుంచి మనం ద్వాదశ రాశులు వ్యక్తిగత జీవితాల యొక్క ద్వాదశ రాశులు కానీ, అట్లాగే ఈ ద్వాదశ రాశులతో పాటు మనకు స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, అట్లాగే ప్రపంచంలో యొక్క ఏ విధి విధానాలు ఉంటాయి, తర్వాత ప్రపంచానికి మనకు ఉండేటువంటి సారూప్యాలు విధానంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏకైక పండగగా ఉగాదిని పెట్టుకున్నాం. ఈ ఉగాది నుంచి మనము ఏ విధంగా మనం ముందరకు వెళ్ళవచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, లేదా తన వృత్తి చేసేటువంటి వృత్తిలో ఎటువంటి మెలకువలు వెళ్ళాలి, తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందరకు వెళ్ళాలి అనే ఒక చిన్న సారాంశభూతంగా ఒక సంకేతంగా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. తదుపరి అట్లా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సంకేతంగా మనకి ప్రతి విషయంలో మనం ఏ విధంగా ముందు చూపుతూ ఉండాలి, తద్వారా మనం ఏమి అవలంబిస్తే వాటి నుంచి మన పరిష్కార మార్గాలు దొరుకుతాయనేదే చెప్పబడుతుంది. కాబట్టి ఇలా మనం ఉగాది యొక్క పురస్కరించి విశ్వవసునామ సంవత్సరం అంటారు దీన్ని. ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది అనువత్సరం అని పేరు దీనికి. ఈ యొక్క ఉగాది విశ్వవసునామ సంవత్సరం ఉగాదికి ప్రత్యేకంగా ప్రజాపతి అధిష్టాన దేవత, ఈ యొక్క అధిష్టాన దేవతగా ప్రజాపతి. ఈ ప్రజాపతి ఎవరంటే బ్రహ్మ కుమారులు 9 మంది ఉంటారు, వాళ్ళు ఈ ప్రజాపతి అని చెప్పి అంటారు. వాళ్ళు ఇక్కడ అధిష్టాన దేవతలు ఈ సంవత్సరానికి. వీళ్ళ వల్ల ఏంటయ్యా అంటే సృష్ట్యాది కార్యక్రమాలకి సంబంధించి ఇంకా నూతనమైనటువంటి కొన్ని మనం సంఘటనలు, విషయ పరిజ్ఞానాలు చూస్తామని, తర్వాత నూతనంగా కొన్ని విధానాల్లో మార్పులు రావటం, తర్వాత ప్రజలకి ఎటువంటి రీతిలో ప్రజాపాలన అందుతుంది అనే దాని గురించి కూడా ఈ ప్రజాపతి నామ సంవత్సరంలో కొంత వ్యతిరేక భావనలు ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అయితే ముందుగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. విశ్వవసునామ సంవత్సరం ఉగాది పురస్కరించి మనము ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో కుంభరాశి యొక్క స్థితిని చూసినట్టయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, అట్టనే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశి. ఈ కుంభరాశి ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇది మనకు కుంభరాశి యొక్క స్థితి చూస్తున్నాం. కాబట్టి కుంభరాశి వారికి ఆదాయం ఇచ్చిన వ్యయం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 7, అవమానం 5. పొగిడేవాళ్ళు 7 ఉన్నారు, అవమానించే 5. అంటే ఇంకా మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు ఉన్నారు. ఇంకా అంటే సంఘంలో గౌరవం ఉంది మీ మీద, ఇంకా మీరు చేసే పనులకి గౌరవించేటువంటి వారు ఉన్నారని. తర్వాత ఆదాయం ఇచ్చిన ఖర్చులు పెడుతున్నారు. అంటే ఇక్కడ ఆదాయ వనరులు ఉంటే పెట్టుకోవటం మంచిది, కానీ కొంతవరకు మీరు సంఘాభిలాషులై ఉంటే కనుక సమాజంలో మనం ఏం చేస్తున్నాం ఏమిటి అనే దానికి వస్తే సంఘానికి సంబంధించి ఏమన్నా మీరు సేవగా చేస్తే కనుక గుర్తింపు అనేది ఉంది. తర్వాత వీళ్ళకి కుంభరాశి వారికి జన్మరాశిలో జూన్ నుంచి రాహుకేతులు సంసప్తాకాల్లో ఉండటం, అట్లానే ఈ యొక్క కుంభరాశికి ద్వితీయ స్థానంలో శని, ఈ గురువు కూడా వీళ్ళకి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు మే నుంచి. తర్వాత షష్ఠ స్థానం కూడా ఉంది ఒక 3 నెలల పాటు. తర్వాత ఈ విధంగా వీళ్ళ సంచారం చూస్తే కుంభరాశి వారికి పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం పర్వాలేదు, కొద్దిగా బయటపడ్డారు, భారం నుంచి బయటపడ్డారు అనేది చెప్పవచ్చు. కొంతవరకు ఈ యొక్క అనారోగ్యాలు కానీ ఇవన్నీ కులికొచ్చే అవకాశం ఉంటుంది. ధనాదాయం కూడా ఏ విధంగా మనం ఆదాయం సంపాదిస్తున్నాం, ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, నియమబద్ధంగా ఉండాలి అనే ఆలోచనతో ముందరకెళ్తారు.
కుంభరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఎలా ఉంది గురుగారు? వ్యాపార పరంగా పంచమ స్థానంలో గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది. రుణం చేసే అవకాశం మాత్రం ఉంది, వీళ్ళకి రుణాలు చేసే అవకాశం ఉంది. తర్వాత వీరికి యొక్క గురువు కూడా షష్ఠ స్థానంలో ఉన్నా కూడా గురువు ఉచ్చలో ఉన్నాడు, రుణం చేసి శుభకార్యానికి వెచ్చించే అవకాశం ఉంటుంది. అట్లాగే శని కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటాయి. అంటే మార్పులు అంటే ఉండే స్థానం నుంచి వేరే స్థానానికి మారటం కానీ, ఏదో కుటుంబంలో కూడా కొన్ని మార్పులు అంటే ఉండేవారు సపరేట్గా కొంత కాపురాలు పెట్టుకోవటం కానీ, సపరేషన్ అనేది అన్నదమ్ముల మధ్య కావచ్చు, సపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క రాహుకేతువులు కూడా వీళ్ళకి జన్మస్థాన సంచారం ఉంది. ఈ యొక్క నిరాశ నిస్పృహలు, తరచూ ప్రయాణాలు చేయటం, ఆదాయంకు మందిగొండగా ఉండటం, ప్రయాణాలు మాత్రం అత్యద్భుతంగా చేస్తుంటారు. ఏదో పని అయిపోతుందేమో అని ప్రయాణం చేస్తారు, అక్కడ పని ఏం కాదు. తర్వాత మాట కూడా వీళ్ళకి చెప్పేది ఒకటి, అక్కడ చేసేది జరిగేది ఇంకోటి. ఇలా రకరకాల కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వీళ్ళకి ఈ యొక్క సంవత్సరం సూచించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చెప్పే విధానంగా ఉంటే 1-2 సార్లు చెప్పండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంతే తప్ప వేరే వీళ్ళ మీద ధ్యాస పెట్టి వాళ్ళని తెలుసుకోమని సంప్రదించి ఇటువంటి ధ్యాసలు అనేవి మీరు పోగొట్టుకోండి. మీరు స్వయంగా ఉండి పర్యవేక్షించుకుంటే మంచిది. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్ సంబంధించి ఏమన్నా ఉంటే, లేదా అది మీ మీద పడే భారం కూడా ఉంటుంది. మీ మీద నీరారోపణలు వేయటం, నిందారోపణలు వేయటం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కుంభరాశి వారికి రైతులకు ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది? కుంభరాశి వారికి కొద్దిగా క్రిమికీటకాదులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంట సన్నగిల్లుతో, జన్మంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. లాభం కూడా సగభాగం, ఒకవేళ పండిన పంటకు కూడా లాభం సగభాగమే వచ్చే అవకాశం ఉంది, పూర్తి భాగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి పెట్టినటువంటి లాభం కూడా రావడం కష్టంగా ఉండడం, రెండో పంటకు మాత్రం కొంత లాభసాటిగా ఉండటం, తద్వారా దాన్ని లాభం ఆర్జించుకోవటం, రెండో పంట మూడో పంట కొద్దిగా లాభం చిక్కునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కుంభరాశి వారికి పరిష్కార మార్గాలు ఏంటి గురువుగారు? కుంభరాశి వారికి ముఖ్యంగా జన్మరాహు సంచారం చేస్తున్నారు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయటం మంచిది. దుర్గాదేవి ఆరాధన చేయటం, దుర్గాదేవికి త్రిశతి నామావళి, దుర్గా స్తోత్రం కానీ, మనకు విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకోవటం కానీ, ఇంద్రకీలాద్రి కానీ, అనేక రకరకాల శక్తిపీఠాలు దర్శనం చేసుకోవటం, తర్వాత అలాగే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం. రాహుకేతువులు సమసప్తాకాల్లో ఉండటం వల్ల సర్పానికి ప్రతి ఆదివారం కూడా వీళ్ళు పూజ చేసుకోవటం, పూర్వీకుల యొక్క శాపాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మంచి కలుగుతుంది. శనికి కూడా ద్వితీయ స్థానంలో ఉండడం కాబట్టి ధనాదాయం పెరగడానికి ఈశ్వరాభిషేకం చేసుకోవటం కూడా మంచి ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.